నమస్తే మహాదేవ. మహాదేవ శ్రీమాత్రే నమః. మహాదేవ, మనకి ఇప్పుడు లాస్ట్ టైం మనం వృశ్చిక రాశి గురించి ఒక రీల్ వీడియో చూసాం ఇన్స్టాగ్రామ్ కోసం. దాంట్లో మనం చెప్పిన వాటికి అన్నిటికీ కూడా ఎస్ ఎస్ అంటూ సమాధానం ఇచ్చారు. వాళ్ళు ఏంటి అంటే, నా లైఫ్ అంటే విరక్తి వచ్చింది, ఒక లవ్ లేదు ఏం లేదని ఒకరు పెట్టారు. నరేష్ అనే పేరు ఏ రాసి వస్తుందో మేడం అని చెప్పి నాకు కామెంట్ వచ్చింది. నాది వృశ్చిక రాశి, జన్మ నక్షత్రం గురువు గారు, కానీ నా పేరు కళ్యాణి, నాకు కూడా ఇది వర్తిస్తుందా గురుజీ? ఇంకొకటి ఏంటంటే, నేను చూశాను చాలా మంది గురువుల్ని, మీలా ఎవరు చెప్పలేదు గురుజీ అని చెప్పి పెట్టారు. మహాదేవ, నేను ఇప్పుడు అడిగేది ఏంటి అంటే, పాపం వాళ్ళు పరిహారాల కోసం అడుగుతున్నారు. సో మనం వాళ్ళకి పరిహారాలు అనేది ఎట్లా చెప్తాం? తప్పకుండా ముందుగా అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు. ఎందుకంటే గడిచినటువంటి లాస్ట్ 2025 మన 24 వదిలేస్తే గడిచినటువంటి చాలా అంటే చాలా బాధాకరమైనటువంటి సందర్భాలే ఉన్నాయి. అందులో ఎవరు అడిగారు కళ్యాణి అని చెప్పి, లైక్ ఏం చూసుకోవాలి అని అంటే, మీకు డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం అనేటువంటిది ఒకటి ఉంటుంది. సో డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయాన్ని బట్టి మనకు నడిచే దశ అంతర్దశలు ఉంటాయి. సో ఇప్పుడు వృశ్చిక రాశి అంటే చాలా మంది వచ్చారు. ఇప్పుడు జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఇస్తే నాకు వారు ఏం చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఎంతోమంది ఎన్ని కాల్స్, బీభత్సమైనటువంటి కాల్స్, అందులో ఎన్ని లైక్స్ ఉన్నవి, ఎంతమంది కామెంట్స్ చేశారో సుమారుగా డైలీ 100 కాల్స్ వస్తూ ఉన్నవి సుమారుగా. అదేవిధంగా అపాయింట్మెంట్స్ కావచ్చును, ఇవన్నీ కూడా చూస్తున్నాను. అంటే నేను ఒకటే చెప్తున్నా, మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది నేనే చెప్తా. నాది ఇది సమస్య నన్ను ఎవరు అడగద్దు, నాకు చెప్పాల్సిన పని లేదు. అది నేను చెప్పేటువంటి విషయం. అది కనుక వివాహము, ఉద్యోగము, సంతానము, భార్యాభర్తలలో గొడవలు, థర్డ్ పర్సన్ మా లైఫ్లోకి ఎంటర్ అయ్యారు, లైక్ ఎప్పటి నుంచో సంతానం కోసం చూస్తున్నాం, అవ్వటం లేదు, శత్రువులపై విజయం కావచ్చును, వివాహ ప్రయత్నాలు, లేదా వివాహము ఎంత ప్రయత్నం చేసినా దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోతుంది, ఇలాంటి క్వశ్చన్స్, స్థిరాస్తులు, ఉద్యోగ ప్రయత్నాలు, చేసే వ్యాపారాలలో లాభాలు. ఇప్పుడు మొన్న ఒక క్లయింట్ వచ్చాడు, వాళ్ళ నాన్నగారు జరిగిపోయి 2 సంవత్సరాలు అయింది. తన జాతక రీత్యా అద్భుతమైనటువంటి దశ నడుస్తూ ఉన్నది, చాలా అద్భుతంగా దశ నడుస్తుంది. ఈ అద్భుతమైనటువంటి దశ నడుస్తూ ఉన్నప్పుడు మరి చాలా బాగుండాలి కదా మీకంటే. 65 lakhs బ్రేక్ అయినవి 2023, 24, 25లో మనీ బ్లాకేజెస్ ఏమైనా అయినాయా అని అడిగాను. ఎస్ గురువు గారు అయింది అన్నాడు. ఇదే టైంలో మీ నాన్నగారు మరణించారా అన్న. 24 ఆగస్టులో చనిపోయింది అన్నాడు. అంటే మీ నాన్నగారిది వయసు ఉండే, ఏమైనా బలవన్ మరణం కానీ, లైక్ ఇంట్లో ఎవరైనా క్యాన్సర్ రిలేటెడ్ ఉన్నారా అంటే, మా నాన్నగారికి క్యాన్సర్ ఉండే మరణించారు అని. క్యాన్సర్ రిలేటెడ్ సడన్ డెత్స్, సూసైడ్ అటెంప్ట్స్, ఇవన్నీ ఆ మనిషి మరణించిన తర్వాత అటు పైకి వెళ్ళలేక కింద ఉండలేక మనపై ప్రభావం చూపిస్తుంది. మనపై ప్రభావం చూపించి మనం మంచిగా ఎదిగే సమయంలో డౌన్ఫాల్ అవ్వడాలు, ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉంటవి. సో అతనికి వారి నాన్నగారికి సంబంధించినటువంటి కొంత పితృదోషం అనేటువంటిది ఉన్నది. సో వారికి గోకర్ణ క్షేత్రంలో మన ఆధ్వర్యంలో అత్యంత అద్భుతంగా కూడా జరిపించేటువంటి పరిస్థితి వారికి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వితిన్ 41 to 3 monthsలో మనీ రిలీజ్ అవుతుందని కూడా చెప్పాను. సో అది 100% అయిపోతుంది. అది దేని ద్వారా చెప్పడం జరిగింది? వారి వ్యక్తిగత జాతక రీత్యా. వృశ్చిక రాశి అనగానే చాలా ఒకటే చెప్తున్నాను, ప్రతిరోజు మీ వ్యాలెట్లో ఒక డబ్బా ఆకారంలో ఉండేటువంటి పసుపు రంగు ఎల్లో రిలేటెడ్ మన క్లాత్ను క్యారీ చేయండి మీతో పాటు. రెండవది, ప్రతిరోజు మీ ఇంట్లో రాళ్ళ ఉప్పును అంటే వీక్లీ మారుస్తూ ఉండాలి. ఒకరోజు ఇక్కడ, ఒకరోజు అక్కడ, ఈ మూలన ఆ మూలన. మూడవది, ఇంట్లో మీ మెయిన్ ఎంట్రన్స్ వద్ద 6 వత్తులు వేసి దీపారాధన చేయాలి, ప్రధాన గడప అవతల సైడ్. ఇంట్లో పడమర దిశగా ఉండేటువంటి రూమ్లో అటు సైడ్న మధ్యలో కానీ ఎగ్జాక్ట్లీ చూసుకొని మధ్యలో దీపారాధన చేసుకోవాలి. ఇది శనివారం రాత్రి. ఇలా చేస్తూ వ్యక్తిగత జాతకాన్ని కూడా చూయించుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. వన్స్ నన్ను కలవక ముందు, కలిసిన తర్వాత నేను అందుకే చెప్తూ ఉంటాను. థ్యాంక్ యూ గురూజీ. మహాదేవ.